రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణపై అయితే జోరుగా చర్చ అయితే జరుగుతుంది. దీంతో పార్టీలోని సీనియర్ కీలక నేతలు తమకు మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చినట్లేనని చెప్పుకుంటూ తిరిగారు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లయింది. దీంతో పదవి ఆశించిన నేతలు మాత్రం ఒక్కసారిగా భంగపడ్డారు. ఈ క్రమంలో పలువురు నేతలు పార్టీలోని పలువురు తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని, ఆయన రాసిన లేఖ వల్లే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది అంటూ సంచలన ఆరోపణలైతే చేశారు. ఇది మరొక ముందే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా అధిష్టానంపై మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయంలో తనకు అన్యాయం జరిగితే సహించనని, మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్లేనని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పుకు వచ్చారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకి అన్యాయం చేస్తారా అంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటూ వస్తే అదేనా నాకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వల్ల పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి తాను ఇంద్రవెల్లి సభతో ఊపిరి పోశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు కావాలా అంటే పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చలైతే జరుగుతూనే ఉన్నప్పటికీ తాజాగా ఆ పార్టీలోని నేతలు తమ మనసులోని మాటలను బయట పెట్టడంతో మంత్రివర్గ విస్తరణ అయితే హాట్ టాపిక్ గా మారిపోయింది.